నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. ఎప్పుడో దశాబ్దాల క్రితం అల్లకల్లోలం సృష్టించిన రాకాసి అలలు మళ్లీ చెలరేగాయి. రష్యా తీర ప్రాంతంలో భూకంపంతో మొదలైన పెను ఉత్పాతం జపాన్తో పాటుగా అమెరికాను కూడా వణికించింది. మరి ఈ మూడు దేశాలే కాకుండా సునామీ సుడిగుండంలో చిక్కుకున్న మరిన్ని దేశాలు ఏవేంటి? ఇది ఇక్కడితో ఆగిపోతుందా? ఒక భారీ విషాదాన్నే మిగులుస్తుందా? ఈ సునామీతో ఇండియాకు ఎటువంటి ముప్పు ఉంది? అసలు 2025లో జరుగుతున్న వరుస ప్రకృతి ప్రకోపాలకు కారణాలేంటి? వీటన్నిటి మీద చర్చిద్దామని అనుకుని టాకింగ్ పాయింట్లో దీని గురించి మాట్లాడదాం అనుకుని మీ ముందుకు వచ్చాను. ఒకసారిగా ప్రస్తుతం పరిస్థితిని గమనిద్దాం. రష్యాను భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు వణికించాయి. రష్యా తూర్పు తీరంలో 8.8 తీవ్రతతో సంభవించిన ఒక భూకంపంతో అటు రష్యాలోనే కాకుండా ఇటు జపాన్, అమెరికాలో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:25 రష్యాలోని తూర్పు కమట్కాది ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భారీ భూ ప్రకంపనలతో కమ్చట్కాలోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 13 అడుగుల ఎత్తు వచ్చిన అలలతో రష్యాలోని సెవరోకురిస్క్ పట్టణాన్ని సునామీ ఒక్కసారిగా ముంచెత్తింది. 2,000 మంది జనాభా ఉన్న ఈ చిన్న పట్టణంలో సునామీకి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారాయి. అసలు సునామీ ఎందుకు వచ్చింది? భారీ భూ ప్రకంపనలతో ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సునామీకి గల కారణాలు ఇప్పటి వరకు కనుక్కోలేకపోతున్నారు. ఎలా వస్తుంది అనేది కూడా చెప్పలేకపోతున్నారు. కానీ ఈ టైంలో వస్తోంది అనే విషయం మాత్రం ప్రస్తుతం పసిగట్టగలిగారు. అలాగే అందుకు సంబంధించిన జాగ్రత్త చర్యలు కూడా అటు రష్యా, ఇటు జపాన్ దేశాలు తీసుకున్నాయని చెప్పి తెలుస్తోంది. చాలా భవనాలు ఊగిపోయాయి. ఒక్కసారిగా భయానక పరిస్థితి ఏర్పడింది. జపాన్, అమెరికాతో పాటుగా ఇటు న్యూజిలాండ్, ఇండోనేషియాలో కూడా భూకంప ప్రభావం అనేది స్పష్టంగా కనిపించిందని అంటున్నారు. పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. కొన్ని చోట్ల సునామీ ప్రభావం కూడా కనిపించటం ఇప్పటికే ప్రారంభమైంది. రష్యాలోని పెట్రోప్లావ్స్కో కామ్చాట్కీస్ ఆగ్నేయంగా దాదాపుగా 133 కిలోమీటర్ల దూరంలో 74 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ద్వీపకల్పంలో అంటే ఒక చిన్న ద్వీపకల్పంలో సంభవించిన ఈ పెద్ద భూకంపంలో ప్రాణ నష్టం అనేది ప్రస్తుతానికి లేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉన్నట్టుగా చెప్తున్నారు. సునామీ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం ఒక్కసారిగా గణనీయంగా పెరిగింది. ఇక రష్యాలో వచ్చిన భూకంపం అటు జపాన్ని కూడా భయపెట్టింది. ఉత్తర జపాన్లోని హోక్టైడోలో నగరంలోకి దాదాపు 30 సెంటీమీటర్ల మేర నీరు చేరినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అలలు మరింత పెద్ద ఎత్తున రావచ్చని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు అలాస్కా, హవాయికి అమెరికా అధికారులు సునామీ హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. అమెరికా ద్వీప భూభాగమైన గువామ్, మైక్రోనేషియాలోని కూడా ఇతర ద్వీపాలను సునామీ ముంచెత్తే అవకాశం ఉందని అమెరికన్ గవర్నమెంట్ ఇప్పటికే వార్నింగ్లు ఇచ్చింది. సునామీ భయంతో జపాన్లోని ఫుకుషిమా అణు కేంద్రాన్ని ఖాళీ చేస్తున్నారు. దాంట్లో పనిచేస్తున్న సిబ్బందిని అందరినీ కూడా
అక్కడి నుంచి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2011లో వచ్చిన సునామీతో అణుకేంద్రం దెబ్బతింది. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రమాదం జరగకముందే అక్కడ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారని చెప్పాలి. ప్లాంట్ సమీపంలో న్యూక్లియర్ ట్యాంకర్లలో భారీగా అణు పదార్థాలు ఉన్నట్టుగా టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ వెల్లడించింది. ప్లాంట్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకంతా తరలిస్తున్నారు. ఫుకుషిమా ప్లాంట్కు కనీసం 30 కిలోమీటర్ల దూరం, అంటే 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఎవ్వరూ కూడా ఉండవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం గ్రిడ్ లాక్ ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతోంది. కోస్టల్ ప్రాంతాల్లో కూడా కీలకమైన రైలు మార్గాలను కూడా మొత్తాన్ని మూసివేసినట్టుగా తెలుస్తోంది. సునామీ హెచ్చరికలను చాలా ప్రాంతాల్లో జారీ చేశారు. జపాన్లోని హొక్కైడో నుంచి కుషిమా వరకు కూడా తీర ప్రాంతాల్లో ఈ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్లోని మరికొన్ని ప్రాంతాలకు కూడా ఒక మోస్తరు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా పశ్చిమ తీరం మొత్తానికి ఈ సునామీ హెచ్చరికలు అక్కడి ప్రభుత్వాలు జారీ చేశాయి. అలాస్కాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. హవాయ్, గువామీ దీవుల్లో సునామీ హెచ్చరికలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇటు సునామీ అనగానే ఏ రష్యాకో ఏ జపాన్కో పరిమితం కాల. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే అటు న్యూజిలాండ్, చిన్న చిన్న దీవులు ఏవైతే ఉంటాయి, న్యూజిలాండ్, ఇండోనేషియాలో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. శక్తివంతమైన ఒక సునామీ రాబోతోంది, పెద్ద పెద్ద అలలు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి అలలు ఎంతో ప్రమాదకరంగా ఉంటాయని, అసలు ఆ సమయంలో ఎవరు కూడా స్విమ్మింగ్ కూడా వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారట. సర్ఫర్లు కానీ, మత్స్యకారులు కానీ, తీర ప్రాంత ప్రజలు కానీ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించినట్టు తెలుస్తోంది. ఇండోనేషియా సునామీకి ఎప్పుడు కూడా, సునామీ వచ్చిందనంటే ఇండోనేషియాలో కొంత భాగం ఎప్పుడు కూడా సునామీ అలల తాకిడికి గురవుతూ ఉంటుంది. అలాంటి ఇండోనేషియాలో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. 0.5 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో సునామీ తరంగాలు కొన్ని ప్రాంతాలని తాకే అవకాశం ఉంటుందని చెప్పి ఇండోనేషియా ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సునామీ హెచ్చరికలు అనంటే ఆ దేశాలకి మాత్రమేనా? ఇంకా ఏ దేశాల్లో ఉంది సునామీ హెచ్చరికలు? ప్రమాదంలో చిక్కుకున్నాయా? ఏ రకమైన ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది? ఈ విషయాలు చూద్దాం మనం ఇప్పుడు. ఎక్కడో రష్యాలో వచ్చింది భూకంపం. ఆ భూకంపం ధాటికి పలు దేశాలుగా దీవులు సునామీ తాకే అవకాశం ఉంటుందని చెప్పి ప్రస్తుతానికైతే చెప్తున్నారు. సునామీ ముప్పు పొంచి ఉన్న దేశాలు, దీవుల జాబితాను అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసింది. అంటే ఆ జాబితాలో సునామీ ప్రభావాన్ని బట్టి 4 కేటగిరీలుగా ఆ జాబితాను ఇప్పటివరకు ప్రకటించారని చెప్పి తెలుస్తోంది. అందులో 3 మీటర్ల కంటే ఎత్తైన అలలు ఎగిసిపడే ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఈక్వెడార్, రష్యా, వాయువ్య దీవులు, అదేవిధంగా హవాయ్ దీవులు ఉండగా 1 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే ముప్పు ఉన్న ప్రాంతాల్లో చిలీ కానీ, కోస్టారికా కానీ, ఫ్రెంచ్ కానీ, పాలినేషియా కానీ, గువాయ్, హవాయ్, జార్విస్ ఐలాండ్, జాన్సన్ అటోల్, కిరిబాటి, మిడ్వే ఐలాండ్, ఇలా కొన్ని ఐలాండ్లు దాంట్లో చేర్చారు. అట్లాగే పెరు, సుమోవా, సోల్మన్ దీవులు కూడా ఇందులో ఉన్నాయి. సో మొత్తానికైతే 0.3 నుంచి 1 మీటర్ ఎత్తు వరకు అలలు ఎగిసిపడే ప్రాంతాల్లో అంటార్కిటికా, ఆస్ట్రేలియా, కొలంబియా, కుక్ దీవులు, ఎల్ సాల్వడార్, ఫిజీ, గ్వాటెమాలా, ఇండోనేషియా, మెక్సికో, న్యూజిలాండ్, నికరాగ్వా, పనామా, అట్లాగే పపువా న్యూగిని, ఫిలిప్పీన్స్, తైవాన్ వంటి దేశాలు కూడా అందులో చేరినట్టుగా తెలుస్తోంది. ఇటు బ్రూనై, చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మలేషియా, వియత్నాం దేశాల్లో దాని ప్రభావం అయితే, అంటే అలల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి హెచ్చరికలు జారీ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ దేశాలు సరే, మరి మన ఇండియా పరిస్థితి ఏంటి? సునామీ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత భారతదేశానికి సునామీ వల్ల ఏమైనా ప్రమాదం ఉందా అంటే ఎలాంటి ప్రమాదం లేదని ఇప్పటి వరకు అయితే శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్తున్నారు. రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంలో సంభవించిన ఈ భూకంపంతో పసిఫిక్ దేశాలలో మాత్రమే సునామీ వచ్చినట్టుగా భారత సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. పసిఫిక్ సునామీతో భారత్కు ఎలాంటి ప్రమాదం ఉండబోదని కూడా వెల్లడించింది. మొత్తానికి రష్యాలో ప్రస్తుతానికి 8.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం జపాన్ తీర ప్రాంతంలో సునామీకి కారణంగా నిలవగా ఇండియాకి మాత్రం ఎలాంటి ముప్పు లేదని స్పష్టంగా తేలిపోవడంతో
ఇప్పుడు అంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. సో సునామీకి సంబంధించి ఇంకా కొన్ని మనకి వివరాలు అందుతూ ఉంటాయి. వాటికి సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు వివరాలు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. ఏం జరగబోతోంది, ఏ ప్రాంతాల్లో సునామీ వచ్చింది, సునామీ ప్రభావం ఎక్కువగా ఏ ప్రాంతాల్లో కనిపించింది, అక్కడ ఎటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు, వీటన్నిటిని కూడా మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో.